రాజుల గ్రంథంలో సారేపతి విధవరాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆమె జీవితంలో నుండి మరొక్క చిన్న మాట ధ్యానం చేసుకుని, ఇందులో సారేపతి విధవరాలు ఎన్ని సంవత్సరాలు పోషింపబడింది? 3.5. ఏలియా 3 ఏండ్ల పాటు వర్షింపకూడదని, హిమము మంచు కురవకూడదని, భూమి నుండి నీళ్లు రాకూడదని, అసలు నీరు వేరు వినపడకుండా 3.5 ఏండ్లు భూమి ఫలం ఇవ్వకుండా, ఆకాశం వర్షం ఇవ్వకుండా ఏలియా ప్రార్థన చేయగా దేవుడు భూమిని బంధించేశాడు, ఆకాశాన్ని బంధించేశాడు. ఏలియా ప్రార్థనని బట్టి మన ప్రార్థనలు భూమిని బంధిస్తాయి, భూమిని విప్పుతాయి, ఆకాశాన్ని బంధిస్తాయి, ఆకాశాన్ని విప్పుతాయి. కాకపోతే విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. ఈ సారేపతి విధవరాలు 3.5 ఏండ్లు పోషింపబడింది. ఈమె దేవుని ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రానికి చెందినదా? సారేపతి విధవరాలది ఏ దేశం? సీదోను. ముందుకు జరగండి. సీదోను దేశము, సారేపతు పట్టణం. అందులో మరి ఏ గొప్ప వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు. గొప్పవాళ్ళు కనపడ్డారో మరి దేవునికి కనపడలేదో తెలియదు. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు అన్నారు, లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలలో యేసు ప్రభు వారు అన్నారు, చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలకు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు, లూకా 4:25-26. గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎందుకని? ఆ సారెపతు విధవరాల దగ్గరికే పంపించాడు దేవుడు. అప్పటికే ఆమె పొజిషన్ ఎలాగుంది? ఏంటి ఆమె పరిస్థితి అంటే 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ప్రవక్తగా వచ్చాడని ఆమె గమనించింది, గ్రహించింది. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె. పట్టెడు పిండి, కొంచెం నూనె అంటే అడుగు పొడుగున ఎక్కడన్నా 2-3 చుక్కలు ఉందేమో. దాన్ని ఆ క్యాన్లో ఆ ముద్ద వేసినప్పుడు సరిపడుతుంది అంతే. మళ్ళీ తర్వాత చపాతీ చేసి దాని మీద నూనె వేసి కాల్చేంత లేదు. ఎక్కడో అడుగున కొంచెం ఉంది. పట్టెడు పిండికి ఎన్ని రొట్టెలు వస్తాయి? పట్టెడు పిండి అంటే ఎంత ఉంటుందా? నా దానికి ఎంత పట్టిద్దేమో. ఇంత తీసుకున్నా చేతిలో నుంచి పట్టేసరికి కొంచెం మిగులుతుంది. పట్టెడు పిండి, కొంచెం బుడ్డిలో కొంచెం నూనె ఉంది. వీటితో నాకొకటి, నా కుమారునికి ఒకటి 2 అప్పాలు వేసుకొని మేమిద్దరము లాస్ట్ మీల్ అన్నమాట. మేము మరణించడానికి ముందు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధపరిచి చనిపోవాలని సిద్ధపడ్డాం మేము. అలాంటి కండిషన్లో ఆమె విశ్వాసము లేదా నిరీక్షణ యొక్క ఆధారం కనుగొంటదా? ఆమె రెడీ అయింది. ఎందుకు? కట్టెలేరుకుంటా ఉంది. కట్టెలేరేది ఎందుకు? రొట్టె చేయడానికి. రొట్టె చేసేది ఎందుకు? తినటం ఎందుకు? బతకడానికి కాదు, చనిపోవడానికి. తిని ఇంక లాస్ట్ రొట్టె తిని చనిపోదాం అనుకుంటున్నాం. ఇంకా అంటే సూసైడల్ అటెంప్ట్ అయితే కాదు, కానీ ఇంకా లాస్ట్ మీల్, ఇంకా ఆ కొంచెం కడుపులో వేసుకొని అది ఉన్నంత వరకు బ్రతికి ఆ కడుపులో ఆహారం అయిపోగానే ఎట్లాగో చనిపోతాం. అంటే ఆమె క్రియలన్నీ కూడా చూడండి ఏ ఆధారంతో ఉన్నాయో. విశ్వాసం కనపడుతుందా? కట్టలేరేటప్పుడు విశ్వాసం కనపడుతుందా? పిండి పిసికి రొట్టె చేసేటప్పుడు విశ్వాసం కనపడుతుందా? పోనీ నిరీక్షణ కనపడుతుందా? మరి ఆమె దగ్గరికి ఎందుకు పంపబడ్డాడు ప్రవక్త? విశ్వాసంగా గదిలో కూర్చొని, దేవా నువ్వెవరో ఒకరిని పంపించు, నువ్వు ఏదైనా చేసి పంపించు, ఆకాశ ద్వారాలు తెరిచి నీ దాసులను పంపించి నా చేతులు నింపు అని ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి కదా సహాయం వెళ్తుంది. మరి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళింది సహాయం? ఎవరు పంపించారు? తలుపులన్నీ గట్టిగా బిగించుకొని ఎక్కడి నుంచో ఒకటి నువ్వు ఏదో ఒక ద్వారం తెరువు, ఏదో ఒక కార్యం చేయనని పట్టుపెట్టి బతిలాడి కన్నీళ్లు గార్చి, నా కొడుకుని నా చేతులతో నేను చంపుకోవాలా, నువ్వు నాకు సహాయపడవా
నా పక్షాన నిలబడవా అని దేవుని నామాన ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి ఆ సహాయం పంపబడితే అది రీజనబుల్. కానీ ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఎవరి దేవుడు అంటే ఎవరి దేవుడు? ఏలియా దేవుడు, ఈమె దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నా దగ్గర పట్టెడు పిండి, ఎక్కడో అడుగున బుడ్డిలో ఒక రవ్వంత నూనె కనపడుతుంది. ఈ రెండింటిని మేము తినేసి ఇంకా చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాం అని చెప్పినప్పుడు అప్పుడు ఏలియా అంటాడు. చూడండి నెక్స్ట్లో ఏలియా ఆమెతో ఇట్లా, నేను 13వ వచనం, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లుగా చెయ్యి. నేను చెప్పినట్లు చెయ్యి అనలేదు అక్కడ. అమ్మా, నువ్వు ఎలాగో చనిపోవడానికి సిద్ధపడ్డావు కదా, ఇదిగో నేను లాస్ట్ మాట, నేను చెప్పినట్లు చెయ్యి అని అనలేదు. కానీ నువ్వు చెప్పినట్లుగానే చెయ్యి. 2 అప్పాలు వేసుకొని చనిపోదాం అనుకుంటున్నావు కదా, నువ్వు చెప్పినట్లుగానే చెయ్యి. కాకపోతే ఆ రెండిట్లో నాకు కూడా ఒకటి. ఏ రెండిట్లో? ఆమెకి ఆమె బిడ్డకి కొంచెమే పట్టెడు పిండిలో 2 రొట్టెలు వస్తాయా? ఆ 2 రొట్టెల్లో మళ్ళీ ఇంకొక రొట్టె అడుగుతున్నాడు ఏలియా. అప్పుడు ఇంకెంత చిన్న సైజు అయిపోద్ది. అదే పట్టెడు పిండి, 2 రొట్టెలు, ఎట్లా ఒకట్లా రప్పించింది 2 రొట్టెలు. ఇంకా 3వ అప్పం ఎట్లా నుంచి చేయాలి? ఎక్కడి నుంచి తీసుకుని రావాలి 3వ అప్పాన్ని? ఆ ఏలియా మాట చెప్పినప్పుడు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అప్పాలు చేసుకో. ఇక్కడ రివర్స్ ఆర్డర్ చూడండి. మీ ఇద్దరికి వేసుకోగా మిగిలింది ఏమన్నా ఉంటే అడుగు ఉంటే నాకు తీసుకొని రమ్మా అని అనాలి. కానీ అలా కాకుండా ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు, మొదట నువ్వు చెప్పినట్లుగానే చెయ్యి, కానీ మొదట అందులో నుండి నాకు ఒక అప్పం వేసుకొనిరా, ఆ తరువాత నీకు నీ బిడ్డకు వేసుకొనిరా. అప్పుడు ఆ మనసులో, ఆ తల్లి మనసులో, అందులోనూ ఆమె విధవరాలు, ఆమె ఇంటి వారు ఎవరు లేరేమో, ఒంటరిగత్తేమో, ఎవ్వరు లేరేమో, తన బిడ్డ ఒంటరి తల్లి. ఆ తల్లి మనసులో బిడ్డ మీద ఎంత వేదన ఉంటుంది. ఎవరు ఉన్నారులే, చూసుకునే వాళ్ళు ఉన్నారనుకుంటే అంత బాధ అనిపించదు. ఎవ్వరూ లేరు ఆ బిడ్డకి, ఆ తల్లి కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ తల్లి హృదయంలో, ఆ తల్లి మనసులో ఎంతో వేదన ఉంటుంది. అయినా అది ఏది పట్టించుకోకుండా ఆమె వెళ్ళిందట. చూడండి, నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము, అంతే. ఇంకా తర్వాత ఆమె ఎలా చేసింది, ఎలా బాధతో తీసుకొచ్చింది, అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు అక్కడ. కింద వచనం చూడండి, 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. భూమి మీద ఎన్ని సంవత్సరాల వర్షం కురవదు? 3.5 సంవత్సరాలు. ఆ మాట నమ్మటానికి నమ్మకం ఎలా కుదురుంటుంది ఆమెకి? గమనించండి, మనం ఏదైనా విశ్వసించాలి అని అంటే మనకి ఎక్కడైనా ఏదో చిన్న కారణమనే కావాల్సిందే. నమ్మాలంటే ఒక చిన్న ఆధారం అనే కావాల్సిందే. చిన్నది, దేవా ఒక గుర్తు చూపించి నేను నమ్ముతానంటాం. గుర్తు లేకుండా నేను ఎట్లా నమ్మాలి? చిన్నది ఏదైనా చూపించు, గట్టిగా నమ్ముతాను. నేను అస్సలు సడలిపోనయ్యా అంటే, నేను ఇది కూడా చూపించాను నమ్ముతావా అంటే, చిన్నది, చిన్న ఆధారం కూడా చూపించకుండా నమ్ముతావా నన్ను? సాధ్యమైతే ఇక మనం విశ్వాసం ఉంచుతాం, కాదనట్లా. మన విశ్వాసం పరిశుద్ధమైనదే, కాదనట్లా. కానీ విశ్వాసానికి మనకు ఒక ఆధారం అవసరం అవుతుంది. గమనించండి, విశ్వాసానికి ఎప్పుడైతే ఆధారం అవసరం అవుతుందో అప్పుడు మనం పరిపూర్ణులం కాము. విశ్వాసానికి ఆధారం ఉండకూడదు. ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆధారం ఉండకూడదు. ఆయన ఎవరో, ఆయన ముఖమోహం తెలియదు. వృద్ధుడు, దారిని పోయి ఎంతమంది తిరుగుతూ ఉంటారు వృద్ధులు, అది కరువు కాలంలో, మంచి కరువు కాలంలో ఆయన మాటలు ఎలా నమ్మగలిగింది? సారెపతు విధవరాలు. అందుకే యేసుప్రభువారు అంటారు, ఆ దేశంలో, సీదోను దేశంలో ప్లస్ సారేపతు పట్టణంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉండినా ఆ ప్రవక్త అయిన ఏలియా ఆ సారేపతు విధవరాల దగ్గరికే ఎందుకు పంపబడ్డాడు? క్వశ్చన్ మార్క్. ఎప్పుడన్నా ఆలోచించారు అలాగా? ఏంటి ఆమె స్పెషాలిటీ?
ఏమో ఆధారము వెతకకుండా, ఆధారం అవసరపడకుండా నమ్మే వ్యక్తి ఆమె ఒక్కతేనేమో. మిగతా వాళ్ళందరికీ రుజువులు కావాలి. ఇప్పుడు విత్తనం నాటాలంటే ఏం కావాలి? విత్తనం నాటాలంటే ఏం కావాలి? కావాలా? అవి లేకుండా వేస్తామా? మిగిలిన దేశంలో ఉన్న వాళ్ళ సంగతి అంతా అదేనేమో. వాళ్ళకి నీళ్ళు కావాలేమో, ఏమో నీళ్ళు కూడా అవసరం లేదు, నాటేస్తుంది విత్తనం. దేవుడు అలాంటి శుద్ధమైన విశ్వాసాన్ని ఆశపడతాడు. అంత శుద్ధమైన విశ్వాసాన్ని ఆశపడతాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే 14వ వచనంలో, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఆ తొట్టి ఎప్పటికీ ఫిల్ అవ్వలేదు, నిండుగా కనపడలేదు, కానీ కొరత రాలేదు. నిండిందా? మనకి మంచిగా బియ్యం డబ్బా నిండా బియ్యం ఉండాలి, గోధుమ పిండి డబ్బా నిండా పిండి ఉండాలి, నూనె డబ్బా నిండా, డబ్బుల డబ్బా నిండా, అప్పుడే అడుగు ముందుకు వేయగలము. కానీ ఇక్కడ గమనించండి, ఆ తొట్టి ఎప్పటికీ ఫిల్ కాలేదు, కానీ 3.5 సంవత్సరాలు ఆమెని, ఆమె బిడ్డని, ఆమె ఇంటి వారు, చూడండి అక్కడ ఎన్న వచనం 15 లాస్ట్, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు. ఎంతమంది ఉన్నారో ఆమె ఇంట్లో. మరి ఫస్ట్లోనేమో ఇంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. నేను నా బిడ్డ ఇద్దరం చెరక అప్పం వేసుకొని చనిపోదాం అనుకుంటున్నాం అనింది. మరి ఇక్కడ ఇంటివారు అనే వాళ్ళు వచ్చారు. ఎవరు మరి వాళ్ళందరూ? ఆమె ఏలియా, ఆ బిడ్డ, ఇంటివారు. వీళ్ళందరూ 3.5 సంవత్సరాలు కడుపు నిండా తిన్నారు. 3 పూట్ల. ఒక పూట తిని ఇంక సాయంత్రానికి దాచిపెట్టుకుందాంలే, సాయంత్రం తినకుండా రేపు పొద్దుటికి దాచిపెట్టుకుందాంలే, అలాంటివి ఏం లేవు. 3 పూట్ల తిన్నారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మరి ఆ డబ్బా నిండిందా? ఆ బియ్యం డబ్బా, ఆ పిండి ఉన్న తొట్టి నిండిందా ఎప్పుడైనా? నిండదు, నిండనవసరం లేదు. కానీ వృద్ధి కలుగుతుంది. కంటికి నిండుగా కనపడవు దేవుని కార్యాలు, కానీ జరుగుతాయి. అది మన విశ్వాసం. నిండుగా ఉండనవసరం లేదు. నో నీడ్ టు బి ఫిల్డ్ అప్ టు ద బ్రిమ్. అంచు వరకు మనకు అలా జరగాలి. అంచు వరకు నిండి ఉంటే అప్పుడు నమ్మకం కుదురుతుంది. ఓకే, సరిపోతలే 4 రోజులకి అనుకోండి, సరిపోతలే, డబ్బులు సరిపోతాయిలే, ఇంకా అవసరం లేదు, వెనక్కి తిరిగి చూసే పని లేదు, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచే పని లేదు, నిండుగా తునికిసలాడుతుంది ఉండాలి మనకి. కానీ దేవుని కార్యాలు చేయడానికి ఈ పాత్ర నిండదు, నిండనవసరం లేదు. నిండనవసరం లేకుండానే ఆ తొట్టిలో పట్టెడు పిండి అంటే ఎంత ఉంటుంది? ఆ తొట్టి ఎంతదో, ఆ పట్టెడు పిండి ఎంతదో. ఎంత తొట్టైనా కానీ పట్టెడు పిండి అంత ఎక్కడ ఉంటుంది? అట్టడుగులు ఎక్కడో ఉంటుంది. వెళితంతా ఎంత ఉంది? దేవా, చూస్తేనేమో పట్టెడు పిండి. 3.5 సంవత్సరాలు భూమి మరలా వర్షించి, వర్షం పడగానే పంట రాదు కదా, వస్తుందా? అట్లా నీళ్ళు అట్ట పోయగానే మొత్తం ఇన్స్టెంట్గా కాయలు వచ్చేస్తాయి, గోధుమలు వచ్చేస్తాయి. 6 నెలల పంటో 8 నెలల పంటో గోధుమలది, ఏమో కరెక్ట్గా గుర్తులేదు, 6 or 8 ఉంది గోధుమ పంట. ఆ పంట చేతికి రావాలి, దాన్ని దంచాలి, పొడి చేయాలి. ఆ పిండి మరలా చేతికి వచ్చేంత వరకు ఈ తొట్టిలో పిండి తరిగిపోదు. సో దేవుని కార్యాలు జరగడానికి నిండుగా నింపాదిగా ఉండడం అవసరం లేదు. ఒక్కొక్కసారి అపవాది మన దృష్టిని అట్లా మళ్ళిస్తుంది, మన కంటి చూపును అలా మళ్ళిస్తుంది. అన్నీ నిండుగా ఉండాలి, అప్పుడే మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. నో, కానీ ఎప్పటికీ నింపబడదు. చేతులు ఎప్పుడు సమృద్ధిగా నింపబడవు, కానీ జరుగుతూనే ఉంటాయి కార్యాలు. దేవుడు అలాంటి విశ్వాసాన్ని మనకి దయచేయాలి. ఏది? ఆధారము కనుగొనని విశ్వాసం. సీదోను దేశం అంతటిలో, సీదోను దేశం పక్కన పెట్టు, ఇశ్రాయేలీలో ఎవ్వరు లేరా? 12 గోత్రాల ఇశ్రాయేలీలలో ఒక్కరి కూడా ఆధారం లేకుండా విశ్వసించేది వారు లేరా?
ఆ పాఠం నేర్పడానికేనేమో ఆ విధవరాల దగ్గరికి దేవుడు ఏలియాని పంపవలసి వచ్చింది. ఏలియా వెళ్ళాడు. నిండవలసిన పని లేదు, కానీ తీరవలసిన అక్కరంతా తీర్చేస్తాడు. నిండుతనం అవసరం లేదు. కాకపోతే మన దృష్టి అంతా కూడా నిండుతనం మీద ఉంటుంది. విశ్వాసం, ఆధారం లేని విశ్వాసం. విశ్వాసానికి ఆధారాలు ఉండకూడదు. దేవుడు అలాంటి విశ్వాసం మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్.